ఓం శాంతి 27/2/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. భద్రమైన పిల్లలారా, సదా తండ్రిని స్మృతి చేయాలి అనే చింతన మరియు జ్ఞాన విచార సాగర మతనం చేసినట్లయితే క్రొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటే మీరు ఖుషీగా ఉంటారు. ప్రశ్న: ఈ నాటకంలో అన్నిటికంటే గొప్ప అద్భుతం ఎవరిది మరియు ఎందుకు? జవాబు: అందరికంటే గొప్ప అద్భుతం శివబాబాది. ఎందుకంటే వారు మిమ్మలను క్షణంలో రాకుమారీలుగా తయారు చేస్తారు. వారు మీకు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదివిస్తారు. ప్రపంచంలో ఈ విధమైన చదువును తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. 2. జ్ఞానం మూడవ నేత్రమునిచ్చి అంధకారం నుండి ప్రకాశంలోకి తీసుకురావడం, మోసపోవడం నుండి రక్షించడం ఇది తండ్రి పనే. అందువల్ల వారి వలె అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని ఇంకెవ్వరూ చేయలేరు. ఓం శాంతి. మీరు చాలా తక్కువగానే మహిమ చేస్తారు, కానీ వారికి చాలా మహిమ ఉంది. ముసల్మాన్లు కూడా అల్లాహ్ మియానే ఐసే ఫర్మాయా, భగవంతుడు ఈ విధంగా ఆజ్ఞాపించారు అని అంటారు. మరి ఇప్పుడు ఎవరిని ఆజ్ఞాపించారు? పిల్లలనే ఆజ్ఞాపిస్తారు. తద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. అల్లాహ్ మియా ఎవరి ద్వారానూ ఆజ్ఞాపించి ఉంటారు కదా. పిల్లలైన మీకే వారు అర్థం చేయిస్తారు. దానిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు అంతా తెలిసింది. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపం అవుతుంది. బౌద్ధ మతం వారు, క్రైస్తవులు కూడా ఇలాగే చెప్తారు, కానీ ఏమని ఆజ్ఞాపించారో అది ఎవ్వరికీ తెలియదు. తండ్రి పిల్లలైన మీకు అలఫ్ మరియు బే, తండ్రి గురించి, తండ్రి ఇచ్చే ఆస్తి గురించి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మ తండ్రి స్మృతిని మర్చిపోలేదు. ఆత్మ అవినాశి కనుక స్మృతి కూడా అవినాశిగా ఉంటుంది. తండ్రి కూడా అవినాశి. అల్లాహ్ మియా ఈ విధంగా అన్నారు అని పాట పాడతారు. అయితే వారెవరు? వారు ఏం చెప్పారు? ఇది ఏమాత్రం తెలియదు. అల్లాహ్ మియాను రాళ్ళు రప్పలలో ఉన్నాడు అని చెప్తారు. ఇక అలాంటప్పుడు వారిని గురించి ఏం తెలుసుకోగలరు? భక్తి మార్గంలో ప్రార్థిస్తారు. ఈ సృష్టిలోకి వచ్చిన వారందరూ సతో రజో తమోలలోకి రావాల్సిందే అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు ఎవరైతే వస్తారో వారి వెనుక వారి ధర్మం వారు కూడా క్రిందకు దిగాల్సిందే. పైకెక్కే మాటే లేదు. తండ్రియే వచ్చి అందరినీ పైకెత్తుతారు. సర్వుల సద్గతి దాత ఒక్కరే. ఇంకెవ్వరూ సద్గతిని కలుగజేసేందుకు రారు. క్రీస్తు వచ్చాడు అనుకోండి, కూర్చుని ఎవరికి అర్థం చేయిస్తాడు? ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి. క్రొత్త యుక్తులు వెలికి తీయాలి. శ్రమ చేసి రత్నాలను వెలికి తీయాలి. అందుకే బాబా విచార సాగర మతనం చేసి వ్రాయండి. తర్వాత మీరు వ్రాసిన దానిలో ఏ అంశాలు వదిలివేయబడినవో చదివి చూడండి. తండ్రి పాత్ర ఏదైతే ఉందో అది నడుస్తూనే ఉంటుంది. తండ్రి కల్పము క్రిందటి జ్ఞానాన్ని వినిపిస్తారు. ధర్మస్థాపన చేసేందుకు వచ్చిన వారి వెనుక వారి ధర్మం వారు కూడా క్రిందకు దిగాలి అని మీకు తెలుసు. వారు ఎవరినైనా పైకి ఎలా తీసుకెళ్ళగలరు? మెట్లు క్రిందకు దిగవలసిందే. మొదట సుఖము, తర్వాత దుఃఖం ఉంటుంది. ఈ నాటకం చాలా ఫైన్గా బాగా తయారు చేయబడింది. విచార సాగర మతనం చేయవలసిన అవసరం ఉంది. ధర్మస్థాపకులు ఎవ్వరికీ సద్గతిని కలుగజేసేందుకు రారు. వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. జ్ఞాన సాగరుడు ఒక్కరే. ఇంకెవ్వరిలోనూ జ్ఞానం లేదు. డ్రామాలో సుఖ దుఃఖాల ఆట అయితే అందరి కొరకు ఉంది. దుఃఖం కంటే సుఖం ఎక్కువగా ఉంటుంది. నాటకంలో పాత్రను అభినయిస్తున్నారు అంటే తప్పకుండా సుఖం ఉండాలి కదా. తండ్రి ఎక్కడైనా దుఃఖమును స్థాపన చేస్తారా? తండ్రి అయితే అందరికీ సుఖాన్ని ఇస్తారు. అప్పుడు విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. దుఃఖధామంలో శాంతి ఉండదు. వాపస్ శాంతిధామంలోకి వెళ్ళినప్పుడే శాంతి లభిస్తుంది. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మనం బాబా జతలో ఉన్నాం. అసురుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు అని ఎప్పుడూ మర్చిపోరాదు.
ఈ దేవతలు సద్గతిలో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలందరూ మూలవతనంలో ఉంటారు. నాటకంలో అందరికంటే గొప్ప అద్భుతం బేహద్దు తండ్రిది. వారు మిమ్ములను రాకుమార రాకుమారిలుగా తయారు చేస్తారు. చదువు ద్వారా మీరు పరీలు అంటే దేవకన్యలుగా అవుతారు. భక్తి మార్గంలో ఏమీ అర్థం చేసుకోరు. కేవలం మాలను తిప్పుతూ ఉంటారు. కొందరు హనుమంతుడిని స్మృతి చేస్తే ఇంకొందరు మరొకరిని స్మృతి చేస్తారు. మరి వారిని స్మృతి చేసినందున లాభమేముంది? బాబా మహారథి అని అన్నారు. వారు ఏనుగుపై సవారీ చేస్తున్నట్లు చూపించారు. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయిస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే వారికి ఎంతగానో స్వాగత సత్కారాలు మొదలైనవి చేస్తారు. మీరు ఆ విధంగా ఎవ్వరికీ జరపరు. ఈ సమయంలో వృక్షమంతా శిథిలావస్థలో ఉంది అని మీకు తెలుసు. కామం అనే విషము నుండి జన్మిస్తూ ఉన్నారు. సత్యుగంలో విషము మాటే ఉండదు అని మీకు ఫీలింగ్ రావాలి. నేను మిమ్ములను పదమాపదం పతులుగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. సుధాముడు పదమాపదం పతిగా అయ్యాడు కదా. అందరూ తమ కొరకే చదువుకుంటారు. ఈ చదువు నుండి మీరు ఎంతో ఉన్నతంగా తయారవుతారు అని తండ్రి చెప్తున్నారు. ఆ గీతను అందరూ వింటారు, చదువుతారు. బ్రహ్మ కూడా చదివేవాడు, కానీ తండ్రి కూర్చొని వినిపించగానే ఆశ్చర్యపోయాడు. తండ్రి వినిపించిన గీత ద్వారా సద్గతి లభించింది. ఈ మనుషులు కూర్చొని ఏమేమో తయారు చేశారు. అల్లాహ్ మియా ఇలా ఉన్నాడు, లేదు అలా అన్నాడు అని అంటారు. కానీ అల్లాహ్ ఎవరు అనేది ఏమాత్రం అర్థం చేసుకోరు. దేవీ దేవతా ధర్మం వారికే భగవంతుని గురించి తెలియదు అంటే ఇక వెనుక వచ్చిన వారికేం తెలుస్తుంది? సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీతలోనే పొరపాటు చేసినారు అంటే ఇక మిగిలిన శాస్త్రాలలో ఇంకేముంటుంది? తండ్రి పిల్లలైన మీకు ఏది వినిపించారో అది ప్రాయలోపమైపోయింది. ఇప్పుడు మీరు తండ్రి నుండి విని దేవతలుగా అవుతున్నారు. పాత ప్రపంచ లెక్కాచారమునైతే అందరూ సమాప్తం చేసుకోవాల్సిందే. తర్వాత ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. వారికి కూడా కొంత లెక్కాచారం మిగిలి ఉంటే అది సమాప్తం అవుతుంది. మీరే మొట్టమొదట వెళ్తారు, మళ్ళీ మొట్టమొదట మీరే వస్తారు. మిగిలిన వారందరూ శిక్షలు అనుభవించి లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుంటారు. ఈ విషయాలలో కూడా ఎక్కువగా వెళ్ళకండి. మొదట సర్వుల సద్గతి దాత తండ్రి అని నిశ్చయం చేయించండి. టీచరు గురువు కూడా తండ్రి ఒక్కరే, వారు అశరీరి. ఆత్మలో ఎంతటి జ్ఞానం ఉంది తండ్రిలో. వారు జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు. వారికి ఎంత మహిమ ఉంది. వారు కూడా ఆత్మయే. ఆత్మయే వచ్చి శరీరంలోకి ప్రవేశిస్తుంది. పరంపిత పరమాత్మను తప్ప ఇక ఏ ఆత్మను మహిమ చేయరాదు. మిగిలిన వారందరూ శరీరధారులను మహిమ చేస్తారు. వీరు సుప్రీం ఆత్మ. శరీరం లేకుండా ఆత్మకు మాత్రమే మహిమ జరగడం కేవలం ఒక్క నిరాకార తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ జరగదు. ఆత్మలోనే జ్ఞాన సంస్కారం ఉంది. తండ్రిలో ఎంతటి జ్ఞాన సంస్కారం ఉంది. ప్రేమ సాగరులు, జ్ఞాన సాగరులు. ఇది ఆత్మ మహిమన. ఏ మనుషులకు ఈ మహిమ ఉండజాలదు. కృష్ణుడి మహిమ కూడా కాదు. అతడి మొదటి నెంబర్ రాకుమారుడు. తండ్రిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. వారు వచ్చి పిల్లలకు వారసత్వం ఇస్తారు. అందుకే వారి మహిమ చేయబడుతుంది. శివ జయంతి వజ్రతుల్యమైనది. ధర్మస్థాపకులు వస్తారు. మరి వారేం చేస్తారు? క్రీస్తు వచ్చిన సమయంలో క్రిస్టియన్లు అయితే ఉండరు కదా. ఎవరికి జ్ఞానమునిస్తారు? మహా అంటే మంచిగా నడుచుకోండి, అంటే మంచి ప్రవర్తనను కలిగి ఉండండి అని చెప్పవచ్చు. ఇలా చాలామంది మనుషులు కూడా చెప్తూనే ఉంటారు. సద్గతినిచ్చే జ్ఞానాన్ని ఎవ్వరు ఇవ్వలేరు. ధర్మస్థాపకులకు వారి వారి పాత్రలు లభించాయి. సతో రజో తమోలలోకి రావాల్సిందే. వారు రావటంతోనే క్రిస్టియన్ల చర్చి ఎలా నిర్మించబడుతుంది? చాలామంది అయినప్పుడు, వారి భక్తి వారు ప్రారంభించినప్పుడు చర్చులు నిర్మిస్తారు. వాటి నిర్మాణం కొరకు చాలా ధనము కావాలి. యుద్ధం చేయడానికి కూడా చాలా ధనం అవసరం. ఇది మనుష్య సృష్టి వృక్షము అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడైనా లక్షల సంవత్సరాల వృక్షం ఉంటుందా? లెక్క కుదరదు. తండ్రి చెప్తున్నారు,
ఓ పిల్లలారా, మీరు ఎంత తెలివిహీనులుగా అయిపోయారు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతున్నారు. మొదటే రాజ్యం చేసేందుకు తయారై వస్తారు. ధర్మస్థాపకులు ఒంటరిగా వస్తారా? తర్వాత వృద్ధి జరుగుతుంది. వృక్షానికి పునాది దేవీ దేవతా ధర్మం. దాని నుండి 3 శాఖలు వెలువడతాయి. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బౌద్ధులు, ఇలాగ 3. తర్వాత చిన్న చిన్న మఠాలు, మార్గాలు వస్తాయి. వృద్ధి చెందుతుంది. తర్వాత వారికి కొంత మహిమ ఉంటుంది. కానీ దానివల్ల లాభం ఏమీ లేదు. అందరూ క్రిందికి రావాల్సిందే. మీకు ఇప్పుడు సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది. గాడ్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ అని అంటారు. కానీ జ్ఞానం అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. మీకు ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది. భాగ్యశాలి రథం అయితే తప్పకుండా కావాలి. తండ్రి సాధారణ తనువులో వస్తారు. అప్పుడు ఇతడు భాగ్యశాలిగా అవుతాడు. సత్యుగంలో అందరూ పదమాపదం భాగ్యశాలురుగా ఉంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. వీటి ద్వారా మీరు లక్ష్మీ నారాయణల వలె అవుతారు. జ్ఞానం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. భక్తిలో అయితే మోసపోతూ ఉంటారు. అంతా అంధకారమే. జ్ఞానము పగలు, పగటిపూట మోసపోరు. ఇంట్లో భలే గీతా పాఠశాలను తెరవండి అని తండ్రి చెప్తారు. మేము ఈ జ్ఞానాన్ని తీసుకోము, కానీ ఇతరుల కొరకు స్థానము కల్పిస్తాము అనేవారు చాలామంది ఉన్నారు. వారైతే జ్ఞానం వినరు, కానీ డబ్బు ఇచ్చి సెంటర్స్ తెరిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కూడా మంచిదే. ఇక్కడ చాలా సైలెన్స్గా ఉండాలి. ఇది అత్యంత పవిత్రమైన తరగతి. ఇక్కడ మీరు శాంతిగా తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు శాంతిధామానికి రావాలి. అందువలన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. సత్యుగంలో 21 జన్మలకు మీరు సుఖశాంతులు రెండింటినీ పొందుతారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేవారు కనుక ఆ విధమైన తండ్రిని అనుసరించాలి. అహంకారంలోకి రాకూడదు, అది క్రింద పడేస్తుంది. చాలా ఓర్పుతో కూడిన స్థితి ఉండాలి. హఠం చేయరాదు. దేహాభిమానాన్ని హఠము అని అంటారు. చాలా మధురంగా తయారవ్వాలి. దేవతలు ఎంత మధురమైన వారు, వారిలో ఎంత ఆకర్షణ ఉంటుంది. తండ్రి మిమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తారు. మరి అటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి? పిల్లలు ఈ విషయాలను పలుమార్లు స్మరణ చేసుకుంటూ హర్షితంగా ఉండాలి. బ్రహ్మకైతే తాను శరీరాన్ని వదిలి వెళ్ళి లక్ష్మీనారాయణలుగా తయారవుతాను అనే నిశ్చయం ఉంది. లక్ష్యము ఉద్దేశ్యము గల చిత్రమును మొట్టమొదట చూడాలి. అక్కడ చదివించేవారు దేహదారి టీచర్లు, ఇక్కడ చదివించేవారు నిరాకార తండ్రి. వారు ఆత్మలనే చదివిస్తారు. ఇలా చింతన చేసిన వెంటనే ఖుషి కలుగుతుంది. ఇతనికి బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మగా తయారవుతాను అనే నశ ఉండి ఉండవచ్చు. ఈ అద్భుతమైన విషయాలను మీరు విని ధారణ చేసి తర్వాత ఇతరులకు వినిపిస్తారు. తండ్రి అయితే అందరినీ విశ్వానికి అధిపతులుగా చేస్తారు, కానీ ఎవరెవరు రాజ్య పదవికి యోగ్యులుగా అవుతారో తెలుసుకోవచ్చు. పిల్లలను ఉన్నతంగా తయారు చేయడం తండ్రి కర్తవ్యం. తండ్రి అందరినీ విశ్వాధిపతులుగా చేస్తారు. నేను విశ్వాధికారిగా అవ్వను అని తండ్రి అంటారు. శివబాబా కూర్చొని బ్రహ్మ నోటి ద్వారా జ్ఞానం వినిపిస్తున్నారు. ఆకాశవాణి అని అంటారే కానీ దాని అర్థం తెలియదు. తండ్రి పైనుండి వచ్చి ఈ గోముఖం బ్రహ్మ ద్వారా వినిపిస్తారు. బ్రహ్మ నోటి ద్వారా. ఇదే సత్యమైన ఆకాశవాణి. ఈ నోటి ద్వారా వాణి శబ్దం వెలువడుతుంది. పిల్లలు చాలా మధురంగా ఉంటారు. బాబా ఈరోజు టోలీ తినిపించండి అని అడుగుతారు. చాలా మధురమైన పిల్లలు కదా, మంచి పిల్లలు. మేము పిల్లలమే కాక సేవకులు కూడా అని అంటారు మీరు. పిల్లలను చూసి బాబాకు చాలా ఖుషి కలుగుతుంది. సమయం చాలా తక్కువగా ఉంది అని మీకు తెలుసు. ఇన్ని రకాల బాంబులు ఏవైతే తయారు చేశారో వాటిని అలాగే పారేస్తారా? కల్పం ముందు ఏం జరిగిందో అదే మళ్ళీ జరుగుతుంది. విశ్వంలో శాంతి నెలకొనాలి అని భావిస్తారు, కానీ అది సాధ్యం కాదు. మీరు విశ్వంలో శాంతి స్థాపన చేస్తున్నారు. మీకే విశ్వరాజ్య భాగ్య బహుమతి లభిస్తుంది. ఈ బహుమతిని ఇచ్చేవారు తండ్రి. యోగ బలము ద్వారా మీరు విశ్వరాజ్య భాగ్యమును తీసుకుంటారు. శారీరక బలంతో విశ్వము వినాశనం అవుతుంది. సైలెన్స్ ద్వారా మీరు విజయం పొందుతారు. అచ్చా,
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ అవస్థను చాలా ధైర్యం కూడినదిగా అంటే స్థిరంగా తయారు చేసుకోవాలి. తండ్రిని అనుసరించాలి. ఏ విషయంలోనూ అహంకారము చూపరాదు. దేవతల వలె మధురంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు జ్ఞాన స్మరణ చేస్తూ ఉండాలి. విచార సాగర మథనం చేయండి. మనము భగవంతుడికి పిల్లలము, సేవకులము కూడా. ఈ స్మృతితో సేవలో తత్పరులై ఉండండి. వరదానము, మన్మనాభవతో పాటు మధ్యాజీ భవనే మంత్ర స్వరూపంలో స్థితమై ఉండే మహానాత్మాభవ. పిల్లలైన మీకు మన్మనాభవతో పాటు మధ్యాజీ భవ అనే వరదానం కూడా ఉంది. మీరు స్వర్గం యొక్క స్వరూప స్మృతిలో ఉండాలి. దీనినే మధ్యాజీ భవ అని అంటారు. ఎవరైతే తమ శ్రేష్ట ప్రాప్తుల నశాలు ఉంటారో వారే మధ్యాజీ భవ మంత్రం యొక్క స్వరూపంలో స్థితమై ఉండగలరు. ఎవరైతే మధ్యాజీ భవగా ఉంటారో వారు మన్మనాభవగా ఉండనే ఉంటారు. నేను స్వర్గంలో దేవీ దేవత కావాలి అనుకుంటే బాబాను మనస్సు ద్వారా స్మృతి చేస్తూ ఉంటారు. ఇటువంటి పిల్లల ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ మహోన్నతంగా అయిపోతాయి. స్మృతి స్వరూపంగా అవ్వడము అంటే మహోన్నత ఆత్మగా అవ్వడం. స్లోగన్, సంతోషం మీ ప్రత్యేక ఖజానా. ఈ ఖజానాను ఎప్పుడూ వదలరాదు. అవ్యక్త ఇషారా, మధురత గుణాన్ని ధారణ చేసి మధుసూదనుడైన తండ్రి పేరును ప్రఖ్యాతి చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మీ ముఖం పైన, వాణిలో సరళతను, మధురతను ధారణ చేసి తర్వాత చూడండి. సర్వీసు లేక కర్తవ్యం యొక్క సఫలత ఎంత శ్రేష్టంగా ఉంటుందో. ఇప్పుడు స్మృతి మరియు శబ్దం ఈ రెండు ప్లెయిన్గా ఉండాలి. ఏదే కానీ పాత సంస్కారం యొక్క మచ్చ ఎక్కడ ఉండరాదు. ఎప్పుడు ఈ విధంగా ప్లెయిన్గా ఉంటే తర్వాత ప్లాన్, ప్రాక్టికల్ ఒకటిగా ఉండగలదు. అప్పుడు చూడండి సఫలత ఏరోప్లేన్గా ఎగరగలదు. ఓం శాంతి.